ఇగో వార్తలు చెప్పేదానికి నేను తయారుగా ఉన్నా. చూస్తేందుకు మీరు తయారేనా? మరింకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్. దోమకు దొరికిన దునియా గుర్తింపు, సీఎం సార్ చెప్పింది ఎంతో ఇనసొంపు. ఆంధ్ర సింగపూర్ కు ముగ్గు పోసిండు, హైదరాబాద్ ని మళ్ళా గలవరించిండు. మళ్ళా గాలి మోటార్ ఎక్కిన మోడీ సారు, బంగ్లాదేశ్ వాళ్ళు అయ్యిండ్రు మస్తు హుషారు. రేవంత్ రెడ్డి సార్ విచారణకు పోయిన సత్తి, ఇగో మళ్ళీ రేవంత్ సార్ను 3వ డిగ్రీ చదివియొద్దంట అని జడ్జి సారు జయసీప్ సార్లకు చెప్పిందట. 6/6/2015 శనివారం, స్వస్తి శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, తిది చవితి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:49 దివ్య ముహూర్తాన అప్పటి ఇంద్రుని నగరం ఇప్పటి చంద్రుని నగరం కాబోతున్న అమరావతికి భూమి పూజ జరిగింది. ఇక ఇంద్రుడు కూడా నేను ఈయన్నే ఇల్లు కట్టుకొని ఉంటా అనేటంత నగరానికి ముగ్గు పోసి బొడ్రాయి వాతిండ్రు. ప్రపంచపటం ఎదురు చూస్తున్న అమరావతికి ముగ్గు పోసి భూమి పూజ చేసిండు చంద్రాల సారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మందాడంలా అయ్యవార్లు పెట్టిన ముహూర్తానికి పొద్దుగాల 8:49 ఇద్దరు ఆల్మోగులు కలిసి కార్యాన్ని షురువు చేసిండ్రు. నడిమిట్ల లోకేషన్ సార్ కూడా ఒక చెయ్యి వేసిండు. ఇక సీఎం సార్ లెక్కనే మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద లీడర్లు అంతా ఒకటి రంగీలు, దోతులు, మెడల శాల్వాలు వేసుకొని వచ్చిండ్రు. ఇక అయ్యవాళ్ళు మంత్రాలు చదువుతుంటే బొడ్రాయిని వాతిండు చంద్రాల సారు. కోటి దేవుళ్ళకు మొక్కి ఎండి తాపుతోని 3 మాటలు సిమెంట్ వేసిండు లోపల. ఇక భువనేశ్వరి మేడానికి కుడి చేయి బాగలేకపోయేసరికి తొంట చేయితోనే శుభకార్యం చేసింది. ఇక లోకేషన్ సార్ కూడా సిమెంట్ వేసి ఫోటోలు దిగిండు, ట్విట్టర్లో పెట్టుకోవచ్చునని. ఇక బాలయ్య కూడా ఇంత సిమెంట్ వేసిండు. ఇక ఈ కార్యం ఒడిచినాక నారావారి ఇంటి వాళ్ళందరినీ ఊసబెట్టి సారుకు దోతులు, మేడానికి చీర జాకెట్లు, లోకేశానికి శాల్వాలు కప్పిండ్రు. ఇక కొందరు కాళ్ళు కూడా మొక్కిండ్రు. ఇక అటు బాజుకు పరకాల ప్రభాకరు వాళ్ళ ఇంటి ఆమె నిర్మలకు కూడా సన్మానాలు జరిగినాయి. ఈ ఎంకషీరు పెద్ద మీటింగే పెట్టిండ్రు. ఇక ఊకే దోతు ఊసిపోయేసరికి ఈ తాపకు జర గట్టిగానే లోపలికి ఎక్కిండు చంద్రాల సారు. ఇక అటు ఇటు బావబొమ్మార్దుల నడిమిట్లా భువనేశ్వరి మేడం వెనక మళ్ళీ లోకేషన్ సార్ను చూసి వచ్చిన వాళ్ళంతా చిన్నగా మురవలే. ఇక ఆనందంతో భూములు ఇచ్చిన రైతులు మాట్లాడినాక చంద్రాల సారు మైకు తీసుకొని సురువు చేసుడే మళ్ళా హైదరాబాద్ దండకం అందుకున్నాడు. హైటెక్ సిటీ చూస్తే నాకు ఒక తృప్తి, ఔటర్ రింగ్ రోడ్ చూస్తే ఒక తృప్తి, ఇంకో పక్కన సైబరాబాద్ నగరాన్ని చూస్తే ఒక తృప్తి. నేనే కట్టాను. అమరావతి గురించి చెప్పమంటే హైదరాబాద్ గురించి ఎప్పుడైందని పక్క పొంటోళ్ళు జర నారాజైనట్టు అనిపించిందేమో. ఇక ఎమ్మటే అసలు ముచ్చటకొచ్చిండు ఆంధ్ర సీఎం సారు. ఈ రోజు ప్రపంచం అంతా కూడా నాకు కూడా కొంత మంచి పేరు కూడా ఉంది తమ్ముళ్ళు. మొన్న సింగపూర్ నాయకులు వచ్చి కన్సల్టెన్సీ వచ్చి మాట్లాడుతూ సింగపూర్ కంటే మెరుగైన నగరం మీ అమరావతి వస్తుందని చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా. అమరావతికి నక్ష గీసి వచ్చిన సింగపూర్ లేక ఇట్లా అంటున్నారంటే ఇక కొత్తపట్నం ఎట్లుంటుందో ఒక పారి ఆలోచన అయ్యింది. ఇక్కడుండే కూలీలు నిన్నటి వరకు కూలీ పని చేసుకున్నారు. ఇప్పుడు కూలీ పని కూడా 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకునే కూలీ స్కిల్ అప్గ్రేడేషన్ చేసి నైపుణ్యాన్ని కల్పించి ఎలాంటి విషయాలు చేయగలుగుతారో అవన్నీ ఆలోచిస్తున్నాను. అయ్యో, సింగపూర్ను మించే పట్టణంలో కూలీలు కూడా ఉంటారా అని అనుకున్నారు మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా. అట్లనే మన కేంద్ర మంత్రి నిర్మలా మేడం ఏమన్నదో ఈనుండ్రి. రాజధాని శంకుస్థాపన ఇవాళ జరిగింది, ముఖ్యమంత్రి గారు చేతులారా జరిగింది. మేడం ఎక్కువ ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి తెలుగు మర్చిపోయినట్టున్నది. ఇక ముఖ్యమంత్రి చేతుల మీదకెళ్ళి మంచి పని జరిగిందని చెప్పింది అన్నట్టు. ఇక అటెంక రాజధాని శేల్కల చంద్రాల సార్ అరకబట్టి దున్నుతుంటే ఇక సాలల్లో భువనేశ్వర్ మేడం ఇత్తు లేసుకుంటే పోతే బాగుండు అనిపించింది. అగో గంత మంచిగా ఉన్నది చూడు రైతేశం సార్కు. బావ సాలిరాలు దున్నినాక బాలయ్య బావ వచ్చి జరసేపు దున్నినట్టు చేసిండు. చూడుండ్రి సార్ శర్వకోలను ఎట్లా ఆడిస్తున్నాడో. ఈ పిల్ల పురాగా నల్ల పూసనే అవుతున్నది, వార్తలు తెచ్చుడు బంద్ పెట్టింది. మంగ్లీ, ఓ మంగ్లీ, ఈ పిల్లేంది? ఏం చేస్తున్నావమ్మా? సావిత్రి, నీ దగ్గర ఎంత బంగారం ఉన్నదో ముందుగా చెప్పు. బంగారం అంటే చైను, ఉంగరం, హారం కలిసి
ఒక 5 తులాలు ఉన్నది. ఎందుకు పిల్ల? అయితే అర్జెంట్ గా ప్యాక్ చేసి నాకు ఇయ్యి. ఆ, మంచిగానే ఉన్నావు. హుషారు పెట్ట. మనపురంలో మిత్తికిచ్చుకుంటావా? ముత్తుట్లో పెట్టి అప్పు తెచ్చుకుంటావా? ఏ కాదు, శంకర్ లాల్ సేట్ దగ్గరికి పోయి అమ్ముకొస్తా. అమ్మా, నా బంగారమే అమ్ముతంటావా? తులం బంగారం రేట్ ఎంత ఉన్నది ఇప్పుడు? 24 క్యారెట్లు అయితే 27 ఏళ్ళు ఉన్నది. ముంగట 20,000 అవుతుందట, తెలుసా నీకు? ఏ, నీకెట్లా తెలుసు పిల్ల? ఏమో, నాకు అట్లా అన్ని తెలిసిపోతాయి అంతే. హహ, నువ్వేం V6 వాకిట్లో మంగమ్మవు కాదమ్మా. ఏదేమైనా సావిత్రి, నీ గోల్డ్ ను అమ్ముకునే గోల్డెన్ ఛాన్స్ నాకు అట. ఇంకా నువ్వే గోల్డెన్ క్వీన్ అవుతావు. బంగారం రాని నేనే అవుతా గాని నీ మాట నమ్మాలంటేనే జరంత డౌట్ కొడుతున్నది. సావిత్రి, ఎంత మాట అన్నావు సావిత్రి, ఎంత మాట అన్నావు. మొన్నొచ్చిన మీ సత్తి తమ్ముడు కూడా మెళ్ళో ఉన్న తులం చైన్ ఇస్తానన్నాడు. అట్లాంటిది నువ్వు నన్ను నమ్ముతలేవా? ఏంది? మా తమ్ముని చైన్ మీద కూడా నీ కళ్ళు పడ్డాయా? మా చిన్నికి తెలిస్తే నీ పెళ్లి చేస్తది. ఉత్తగా ఏం వద్దులే, మిత్తి రేట్ ఇస్తా. ఏమున్నా కూడా తులం బంగారం రేట్ వస్తది, ఓకేనా? గింతగానం ఇస్తా అంటున్నావంటే నీకేంది లాభం? తెలిసిన వాళ్ళ దగ్గర బంగారం అమ్మిపిచ్చి అప్పటికి అగ్గువకు కొనిపిస్తే ఏదో నాకు 4 రూపాయలు మిగులుతాయని, గంతే. అబ్బా, బిజినెస్ మ్యాన్ సినిమాలా మహేష్ బాబు కంటే కన్నింగ్ మంగ్లీ నువ్వైతే. అంతే సావిత్రి, అంతే. ఆ మ్యాగీ నూడిల్స్ ది మంగ్లీది 2 ఒకటే అయిపోయినాయి. ఏంది? మ్యాగీకి మంగ్లీకి పోల్కనా? అదెట్లా? మొన్నటిదాకా లొట్టలు ఊరిచ్చి తిన్న మ్యాగీ బ్యాడ్ అయి బ్యాన్ అయింది. అందరికి మంచి చేసే ఈ మంగ్లీ నీకు బ్యాడ్ అయింది, అంతే. ఛీ, ఈ జనాలున్నారే అసలు మంచోళ్ళని అస్సలు అర్థం చేసుకోరు. పో 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 బిత్తిరి పిల్ల. 20,000కు తగ్గుతుందని చూసింది కానీ అదే వార్తల కింద 30,000కు పెరిగే ఛాన్స్ కూడా ఉన్నది మర్చింది. బంగారం అంగడంటే జూదమసొంటిదని మా మంగ్లీకి తెలియదు కావచ్చు. మా సత్తి ఎడ తిరుగుతున్నాడో ఏందో, పిలుస్తానుండ్రి. సత్తి, తమ్మి సత్తి. కనబడతలేదు. సత్తి, నువ్వు ఏడున్నావు తమ్మి? సాఫితక్క, నేను సంపత్ అంట జేసీ వాళ్ళ ఆఫీస్కి వచ్చిన. నిన్ను కట్టెవలు అమ్మన్నారు తమ్మి? అరే మళ్ళా ఇగో రేవంతం సార్ని పోలీసు వాళ్ళు దొరకరాలేరా, అందుకే మళ్ళీ పైసలు కూడా నీకు వచ్చిన నేను. రేవంతం సార్ దగ్గర పైసలు చూస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే ఏం తెలివిన్నారాక నీకు? మొన్న రేవంతం సారు ఓటుకి ఎన్ని పైసలు ఇస్తానన్నాడు. స్టీఫెన్ అనేటైనకు 5 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు. భయాన కింద 50 లక్షలు ఇయ్యంగా దొరికిండు. ఇగో కటిమ 4.5 కోట్లు ఎన్నో దాచిపెట్టిందట, గవి చూడడానికి వచ్చిన నేను. ఏందేందేందేంది? రేవంతం సార్ దాచిపెట్టిన 4.5 కోట్లు చూద్దామని పోయినావా? ఎందుకు తమ్మి? అరే ఒక్క ఫారే గల్లి పైసలు చూసినాం అనుకో అక్క, చక్కెర వచ్చినట్టు అయి గిర్రున తిరిగి అడ్డం పడిపోతాం అక్క. నీళ్ళ పాకెట్ అడిగిలో పెట్టుకో నువ్వు. అయ్యో, నీకు తెలియదు తమ్మి, వెనక పొంటున్న బాసేవలు అడిగేదందుకే దొరకపోయిండ్రు పోలీసోళ్ళు. నీకు తెలియదక్క, పోలీసు వాళ్ళకు కూడా సోమేశం సార్ లెక్క మస్తు తెలివి ఉన్నది. అవునా? అవునక్క. ముందు రోజు రేవంతం సారు టిఫిన్ సార్ ఇంటికి అయితే పట్టుకున్నారా? ఏం పట్టుకోలేదు, కెమెరాలు సెట్ చేసి వీడియోలో తీసిండ్రు. మళ్ళీ 2వ రోజు ఏం చేసిరు? 50 లక్షలు తెచ్చిన అంత పట్టుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే 4.5 కోట్లు పట్టుకున్నామంట అని పోలీసు వాళ్ళు పట్టుకొచ్చింది రేవంతం సార్ను. అయ్యో తమ్మి, నీకేం తెలియదు ముచ్చట్లు? అరే నాకెందుకు తెలియదాక, మొన్న రేవంతం సారు జబ్బసాచి నిన్న పైసలు తీసుకురాలేరా, గవేడున్నాయో చూడాలి, గంటకెళ్ళి జర్రాంతన్నా దొరకబట్టాలి నేను, అందుకే వచ్చినాక. అయ్యో నా పిస తమ్ముడా, గా పైసలు నీకు నాకు దొరకాయి. హవాలా పైసలు అంటారు, అంటే ఏరే దేశంలోకి వెళ్ళి దొంగతనంగా వస్తాయి. హవుల పైసలా? హవులగాళ్ళు ఉంటారా నాకు ఇన్న కానీ హవుల పైసలు ఉంటాయక్క. అబ్బా మస్తు జోక్ వస్తున్నారు కదా అక్కకి పేరింటుంటే. అబ్బా హవులే కాదు, హవాలా పైసలు. సర్కార్కి లెక్కలు చూపెట్టకుండా దొంగతనంగా చిట్టి రాసిస్తే ఇక్కడ తీసుకోవచ్చు. గదిన్నే హవాలా అంటారు తమ్మి. సత్యంగానా? మళ్ళీ దొంగ పైసలు అయితే దొరలేకనే పోయి ఇచ్చింది కదా అక్క రేవంతం సారు. పైసలతోని దొరలెక్కనే పోయిండు, మళ్ళీ దొరికింది కదా తమ్మి. ఇగో మళ్ళీ రేవంతం సార్ను 3వ డిగ్రీ చదివి ఫీ వద్దంట అని జడ్జి సారు జేసీ సార్లకు చెప్పిండట. 3వ డిగ్రీ? అర్థం కాలే తమ్మి నాకు. 3వ డిగ్రీ ఏంది? అదే నీకు తెలుగులో చెప్తా అర్థమవుతలేదేమాక. ఇగో ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తా చూడు. 3వ డిగ్రీ చదివి ఫీ వద్దు, ఆయనకు చదవనీకే శాతగారు అని చెప్పిండ్రంట. నీ మూతి, 3rd డిగ్రీ అంటే 3 సార్ల డిగ్రీ చదువుడు కాదు. రోకలి బండలెక్కిచ్చి కొట్టకుండా ఈపు మీద ఈ గాలకుండా చూసుకోండి అని జడ్జి సార్లు చెప్పిండ్రు. ఇక అట్లనా?
నేను మళ్ళా 3 ఫాలు డిగ్రీ చదవద్దాన్ని అనుకుంటున్నా అమ్మా ఇప్పుడు కూడా నాకు వస్తుంది నాకైతే గాయ గాయ గంగన్నవే నువ్వైతే ఉరుకులాట ఎక్కువ ఓపిక తక్కువ. అక్క మళ్ళా రేవంతం సార్ను లోపటేసి కొడతాడంటవా మళ్ళా చంద్రాలు సార్ ఊకుంటాడంటవా అక్క ఏం కనిపిస్తలేదు నాకు ఇగో ఏమో తమ్మి మనకేం తెలుస్తుంది లోపటేం జరుగుతున్నదో. అక్క మళ్ళా ఇగో ఈ గోడ మీదకి వెళ్ళి దుంకి అవతల ఏమైతుందో చూసి రావాలనా మంచిగా ఉంటుందా ఏ అద్దు తమ్మి అద్దు ఆయనతో నిన్ను లోపటేస్తారు పోలీసు వాళ్ళు. ఈపు నువ్వు పొరక చేసి ఇడిచి పెడతారు. అట్లనా కొడతారు మళ్ళా లోపట ఏమైతుందో ఎట్లా తెలవాలక్క మనకు నాయన నరసింహారెడ్డి సార్కే తెలవాలి, ఏసీపీ పెద్ద సార్లకే తెలవాలి, మళ్ళా రేవంత్ సార్కే తెలవాలి తమ్మి. బయట ఉన్న మనకేం తెలుస్తుంది సరేనా? ఇక నువ్వురా. ఓకే నేను రిపోర్టర్ సంపద నేను వస్తా మళ్ళీ 5 రూపాయలు కూడా లేవు నా తానా నువ్వేం పువ్వులు వాట కాక వస్తా నేను. ఈత కట్టెల నిప్పులు ఎంతసేపు ఉంటాయిలా? కొందరు లీడర్లు అలా పాటలు చేసే లొల్లులు కూడా గట్లనే ఉంటాయి. ఏదో బుద్ధి పుట్టినప్పుడు రోడ్ల మీదకి ఎక్కుడు హట్ హుట్ అని అనుడు ఆటంక అసలుకే కనిపించకుండా పోవుడు. ఇగో ఈడేదో గిసుంటే గడిబిడైతున్నట్టున్నది. ఏంటిదబ్బా అది? ఓ ఈకు చంద్రాల సార్ కొత్తపట్నానికి భూమి పూజ పండుగ లెక్క చేసుకుంటుంటే ఇగో ఇదే సంద అనుకున్నారు పవనాథ్ సార్ తమ్ముళ్ళు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇయ్యాలనుకుంటా బాజాలకు వచ్చిండ్రు. ఆగో ఇంత పెద్ద లొల్లి అంతా తెలుగుదేశం మీద చంద్రాల సార్ మీదనే చేస్తున్నారు ఆయంది అని అనుకుంటారని మేము కేంద్రంలో ఉన్న బీజేపీని అడుగుతామని రాసుకొని బయలుదేరిండ్రు. మరి ఈ ముచ్చట మీద పవనాథ్ సార్ అయితే నోరు తెరవలే కానీ గా సార్ చెప్తేనే మేము మందిరకు వచ్చినామని చెప్తున్నారు. కానీ మీ అసొంటోళ్ళు ఎందరొచ్చి ఇట్లా లొల్లి పెడితే ఏమొస్తుంది? చంద్రాల సార్కు ఢిల్లీలో ఉండే మోడీ సార్కు ఎన్నడు కాకగలుగుతుంది? అసలు పవర్ ఏందో తెలవాలంటే అసలు పవర్ స్టార్ రావాలి. ఐస్ క్రీమ్ పిరిగిచ్చి మీదికెళ్ళి 10 రూపాయలు ఇస్తాడు అమ్మేటైనా? ఒట్టిగానే మామిడి పండ్లు జోకిచ్చి అందులో 20 రూపాయల లోటు ఎవ్వలైనా పెడతారా? పుణ్యానికి బిర్యానీ పెట్టి తోమ ఖర్చులకు 100 ఇస్తారా ఏ హోటళ్ళన్నా? ఎవ్వరు ఏడియ్యరు కదా. కానీ ఒక తన గిసుంటి సౌలత్ పెట్టిండ్రు కాకుంటే తినేదందుకు కాదు మరి దేనికో చూడండి. పాయికాన్లో ఒంటేలు పోస్తే రూపాయికి 2 రూపాయలు తీసుకునే చూసినాం కానీ ఇన్ని రోజులు ఇగో ఈ కాడ నుంచి ఒంటేలు పోసినోనికే రూపాయి ఇచ్చే పథకం పెట్టిర్రు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ల ఆఫీసర్లు. మంచిగా ఉన్నది కదా ఉపాయం. మరి ఇక్కడ మూత్రం పోయకురా మీకు దండం పెడతామన్నా 1000 రూపాయలు దండగెత్తామన్నా ఇవ్వాలని వింటారా? ఏ దొరికినప్పుడు కదా అని ఏడ గోడ దొరికితే ఆయన్నే సూటి పెట్టి పోసుకుంటా సిటీ రోడ్ల మీద పెండేశాలకే పని లేకుండా చేస్తారు. అందుకే పాయికాన్లో ఒంటేలు పోసినోనికే రూపాయి ఇస్తామని పథకం పెడితే ఆ రూపాయి ఆశ కన్నా అందరూ రోడ్ల మీద పోసుడు బంద్ అవుతారని ఈ ఉపాయం చేసిర్రు అక్కడి మున్సిపాలిటీ పెద్ద సార్లు. ఈ పథకం ఏదో మన రాష్ట్రంలో కూడా పెడితే ఎంత మంచిగుండు కదా. మన దగ్గర చాలా మంది పొద్దు మాపు మీదికెళ్ళి నీళ్ళు దాక్కుంటా పాయికాన్లో ఇడుచుకుంటా రోజు కూలి గిట్టించుకుందరు కావచ్చు. లీడర్లు లాయర్లు టీచర్లు స్టూడెంట్ వాళ్ళు పార్టోళ్ళు పబ్లిక్ వాళ్ళు ఎవ్వరు ధర్నాలు నిరసనలు ఎక్కువ తక్కువ చేసినా పట్టుకోయి స్టేషన్లో పెడతారు పోలీసు వాళ్ళు. మరి వీళ్ళే ధర్నా చేస్తే ఆపేదెవలు అడిగేదెవలు? ఇగో గిసొంటిదే జరిగింది వరంగల్ కాడ. అసలు వీళ్ళకు జరిగిన అన్యాయం ఏంది? అసలు ఎవరు వీళ్ళు? ఓ అన్న జర చెప్పే. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు సిబ్బంది ఏదైతే హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది గంత కష్టం ఏమొచ్చింది పోలీస్ అన్న? మరి రూరల్ కార్యాలయాన్ని తరలించేటువంటి విషయం తెలుసుకొని మరి ఆత్మస్థైర్యం కోల్పోయి ఈరోజు సిబ్బంది వారి యొక్క కుటుంబ సభ్యులు అనేటువంటిది మరి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగేది. అరే రూరల్ ఆఫీసును మావునూరులో పెట్టద్దానికి ఇట్లా ఇంటిల్ రాజులను ఎంట పెట్టుకొని వచ్చినారు. అబ్బా ఈ అక్కలను కూడా అడుగుదాం. ఏందక్క మీ కష్టం? నైట్ లో జర్నీ అంత దూరం జర్నీ చేయాలన్నా కానీ కష్టం అవుతుంది. 17 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మధ్యలో ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? మరి నిజమే కదా నోళ్ళ, మనకేం కాకుండా పోలీసు వాళ్ళు కావాలంటారు కానీ పోలీసు వాళ్ళకి ఎవరు ఉంటారు? మరి గందుకే ఇగో ఈ ధర్నా చేస్తున్నారు. చూసిరు కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. V6.